కొడుకు పెళ్లి చాలా ప్రేమ పెట్టావు. ఎక్కడి పట్టము ఏ రాజ్యం ఉన్నది, ఎక్కడి పిల్లలు చూసావు, మన కుమార్తెకి లగ్నం చేయ ఎక్కడంటే కటికాపురి పడ్డారు మాత్రం కటికపురాలు. మా బావయ్య మరణమైపోయినాడు. ఆమెకు 5గురు కుమారుడు. 5గురు తోడా ఒక్కతే కుమార్తె ఆడ కుమార్తె జన్మించింది. నా కోడలు మైనావతమ్మ. ఆ కోడలు మైనావతమ్మ తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేసుకొని అత్త మామను మనం సంతోషంగా ఉందని నాకు చాలా ప్రేమ కలిగి మైనావతి తీసుకొచ్చి మన కుమారుడికి రప్పించేదట. నాదా ప్రాణేశ్వర అట్టి పిల్ల మరికి రాదు నాదా ఎవరసీల రాజా. ఎవరు మాకు 5గురు అన్నలు, 5గురు ఒకటే కుమార్తె. మా అన్నలు మా పెద్దన్న బిడ్డ తారవా తీసుకొచ్చి నేను పెళ్లి చేసేదారు. నా కోడలు మైనావతమ్మ తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేస్తే నేను సంతోషంగా నాకు చాలా ప్రేమ కలిగింది బాబా. నాది మాట ఆలాకించరా గొడవ పడుకుంటా. ఇప్పటికైనా కాపుల కన్నాల భక్తులు యాదవులు కోమడు గొల్లలు బాబుని బజ్జలు 59 ఉపకులాలు ఉన్నాయి. అన్ని కులాలలో ఎవరైనా కొడుకు పెళ్లి చేద్దామంటే భార్య భర్తలు గొడవ పడకుండా పెళ్లి చేస్తే చాలా బాగుండదు అని చాలా గొడవ పడుతుంటే మన ఇద్దరి మధ్యన ఒక బ్రాహ్మణి పిలిపించి ముందొచ్చమ్మ పేరుకొచ్చే కర్మకాచారం శనికాచారాలు పేరు బలాలు పిల్లగానికి ఏ రాశి వస్తుంది, పిల్లకి ఏ రాశి వస్తుంది చూసేటి ఒక పంతులు తీసుకొచ్చి బ్రాహ్మణి పిలిపించి పంచంగా చూద్దామని. బామ బ్రాహ్మణియా వద్దికేలా హీరో రాజు వస్తున్నాడు అని ఒక బ్రాహ్మడు సింహాచలం మీద కూర్చున్న బ్రాహ్మడు దిగునందోలేసినాడు పట్టకొచ్చినావు. మరి ఏమి గురించి వచ్చినావు, ఎందుకు గురించి వచ్చినావు? ఆ కుర్చీ మీద కొరకు తిరిగి నాతోటి చెప్పరాదు
ఎన్నడు రాని వారివి నా పట్టణ 7 మేడలకు వచ్చినావు. మరి ఎందుకు గురించి వచ్చినావో చెప్పమే. నాయన రామరయ్య నాకు లేక లేక కుమారుడు జన్మించాడు. మా పట్టణమే మైనాపురి పట్టము. నా పేరు ఒక దేవిశీల మహారాజు, నా కొడుకు అమరశీల మహారాజు, నా భార్య ఒక సీతోబాయి. నా భార్య ఒక పిల్లని కోరింది, నేను ఒక పిల్లని కోరినా. ముందొచ్చమని పేరు వచ్చే కర్మగాచారాలు చూసేటి బ్రాహ్మణి కాబట్టి నా భార్య మాట ముందొస్తే నా భార్య మాట చూడండి, నా మాట ముందొస్తే నా మాట చేయండి. నేను ఒక పిల్లని కోరినా, నా భార్య ఒక పిల్లని కోరిన, నా మీద గొడవ పడుతుంది. అందునే పిలిచాను నిన్ను. సరే, ఈ యొక్క భార్య ఒక పిల్లని కొన్నాడు, నువ్వు ఒక పిల్లని కొన్నావు. ఈ పంచాంగంలో ఏ పిల్ల ముందు పడుతున్నాడు ఆ పిల్లని గ్రహణం చేసి నా కుమారుడికి ఒక లగ్నం చేయమని చెప్తున్నావా అని ఒక బ్రాహ్మడు వైరావతి అప్పుడు సిద్ధవయసాది. బాబను వచ్చుడు బాబరుడు పాడిగాను ఇయటి కోరి రాజు మాట ముందు చేస్తాడు, నా మాట తల కింద చేస్తాడు. అట్లా కాదు, ఇప్పుడు మొదలై బాబను చెప్తాని ఆకట్టుకుంటా. అప్పుడు సీతోబాయి వచ్చాది. నాయనా బాబనయ్యా. అమ్మా రాణిగారు సీతోబాయి. ఏమి నా కొడుకు పెద్ద పెరిగినాడు, నా కొడుకు పిల్లని పెళ్లి చేద్దామని చాలా ప్రేమ పెట్టావు. రాజు ఒక పిల్ల కొన్నాడు, నేనొక పిల్ల కొన్నాను. మరి రాజు కోరిన పిల్ల ముందు వచ్చిన గాని తల కిందలు చేసి నేను కోరిన పిల్ల ముందు చేసి ఆ పిల్లని లగ్నం చేస్తే ఇవరాని బొమ్మతులు ఇవరాని కట్టములు బాబనయ్య నీకు వేరే ఇచ్చదాను. ఎక్కడండి మీది? మాది ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఏం చేస్తారు? మేము కళాకారులము, బేడబుడిక జంగాలం. మా వృత్తే ఇది. మేము ఎవరన్నా కథ చెప్పమని వినటానికి మేము శారద కథ చెప్పి మేము ఆట ఆడినము. జమాన్లో మా నాయనుడు ఈ తాంబూర 2 దిమ్మిసలు బుర్ర పట్టుకొని ఊరూరికి తిరిగి ఎవరన్నా కళాకారులు, రైతులు ఏమైనా కథ చెప్పమన్నప్పుడు చనిపోయిన కాడ, ఒకవేళ పెళ్లి కాడ, మన సావు కాడ దినాలకు ఎవరన్నా పిలిచి ప్రోగ్రాం చేయమంటే ఆట ఆడడానికైనా వాళ్ళు ఇచ్చినంత వరకు తీసుకొని మా పొట్ట జీవితార్థం చేసుకుంటున్నాం. చనిపోయిన కాడ పెద్ద మనుషులు చనిపోతే రాండి బిడ్డని వచ్చి కథ చెప్పమంటే కథ చెప్తున్నాం. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామం మండలము. మేము కొండపల్లి అబ్బసాయిలు, యాదగిరి అబ్బసాయిలు. మా గ్రామం ఆత్మకూరు, మా మండలం ఆత్మకూరు, మా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా.